హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో మనం డిగ్రీ సెమిస్టర్ 2 ఎవరైతే చదువుతున్నారో, ఎవరైతే మేజర్ మ్యాథ్స్ తీసినా మైనర్ మ్యాథ్స్ తీసినా కూడా కామన్గా ఉన్న పేపర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అమ్మ. సో ఈ పేపర్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వచ్చేద్దాం. సో టాపిక్లోకి వచ్చినట్టయితే మీకు ఇక్కడ స్క్రీన్ మీద హ్యాండ్ రిటన్ కాపీ అయితే కనిపిస్తుంది. సో ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇక్కడైతే మేము ఇవ్వడం జరిగిందో ఆ క్వశ్చన్స్ అన్నీ మీరు ప్రిపేర్ అయితే 100% మీకు ఈ క్వశ్చన్స్ మాత్రమే ఎగ్జామ్లో వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? సో క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, ఏంటి బాగా ఇంపార్టెంట్ అనేవి మనమైతే చూద్దాం. సో ఎవరైతే డిగ్రీ సెమ్ 2 స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇదైతే ఉపయోగపడుతుంది, న్యూ సిలబస్ అనమాట. ఓకేనా? రైట్. సో డిఫరెన్షియల్ ఈక్వేషన్ సంబంధించి యూనిట్ 1కి సంబంధించి ముందు మనం చూద్దాం అమ్మా. సో యూనిట్ 1లో ఇచ్చిన క్వశ్చన్స్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనబడుతున్నాయి. సాల్వ్ e పవర్ y ప్లస్ 1 ఇంటూ కాస్ dx ప్లస్ e పవర్ y sin x dy ఈక్వల్ టు 0. సో mdx ప్లస్ ndy ఫార్మాట్లో ఉంటాయమ్మ. సో యూనిట్ 1లో ఉన్న క్వశ్చన్స్, అదేవిధంగా యూనిట్ 2లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ కూడా mdx ప్లస్ ndy అనే ఫార్మాట్లో మనకి మ్యాక్సిమం ఉంటాయి. యూనిట్ 2కి వచ్చేసరికి కొంచెం డిఫరెన్స్ అనేది ఏర్పడుతుంది అనమాట. సో ఇక్కడ మీరు క్వశ్చన్స్ అన్నీ చూడొచ్చు. సెకండ్ క్వశ్చన్ అవ్వచ్చు, థర్డ్ అవ్వచ్చు, ఫోర్త్ది, ఇవన్నీ కూడా మనకి mdx ప్లస్ ndy ఫార్మాట్లోనే ఉంటాయి. అయితే టాపిక్స్ వైజ్ డిస్కస్ చేసుకున్నట్లయితే మనకి ఎగ్జాక్ట్ ఈక్వేషన్స్ అని, అదేవిధంగా నాన్ ఎగ్జాక్ట్ ఈక్వేషన్స్ అని, నాన్ ఎగ్జాక్ట్ ఈక్వేషన్స్ని ఎగ్జాక్ట్ కింద కన్వర్ట్ చేసే ప్రాసెస్లో ఇన్స్పెక్షన్ ఉంది, హోమోజీనియస్ ఉంది, మెథడ్ 3 ఉంది. సో వీటి మీద ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా. ఓకేనా? సో ఇవన్నీ కూడా ఇందులో కవర్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఏవైతే క్వశ్చన్స్ ఇవ్వడం జరిగిందో ఈ క్వశ్చన్స్ అన్నీ మీరు ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా యూనిట్ 1కి సంబంధించి కన్ఫామ్గా మీరు ఎస్సేస్ అదేవిధంగా షార్ట్స్ కూడా రాయడం జరుగుతుంది. ఇంకా అందులో తిరగలేదనమాట. అయితే ఇక్కడ మీరు నేర్చుకునేది ఏంటి అంటే మోడల్ వైజే నేర్చుకోండి, బట్టి కొట్టే ప్రయత్నం అస్సలు చేయొద్దు. ఓకేనా? బట్ మీకు డౌట్ వస్తుంది, సార్ మీరు ఇక్కడ ఏవైతే క్వశ్చన్స్ ఇచ్చారో అవే నేర్చుకోవాలా, లేదంటే అక్కడ మారిపోతాయా అంటే మారవమ్మా, ఇవే వస్తాయి. 99% ఇవే వస్తాయి అనమాట. ఓకే? బట్ ఇన్ని గుర్తుండాలంటే మీకు మోడల్ ఇంపార్టెంట్ కాబట్టి మోడల్ వైజ్ నేర్చుకోండి అని చెప్తున్నాను అనమాట. ఓకేనా? సో ఇవి 13 క్వశ్చన్స్. ఒకవేళ క్వశ్చన్ చిన్నది అటు ఇటు మారినా కూడా ఏదైనా యూనివర్సిటీకి మీరు కంగారు పడాల్సిన పని లేదు. ఎగ్జాక్ట్ ఈక్వేషన్ అంటే ఎలా చేయాలో మీకు తెలుసు అనుకోండి, ఆటోమేటిక్గా మీకు ప్రొసీజరే చూస్తాడు తప్ప ఆన్సర్తో పెద్దగా చూడరు, గుర్తుంచుకోండి. ఎక్కువగా మీకు మార్క్స్ అనేవి ప్రొసీజర్కే పడతాయి అన్నమాట. ఓకేనా? మ్యాక్సిమం ఇవే వస్తాయి, ఇవి కాక ఇంకేవి ఇవ్వడు. ఓకే? సో 14, 15 ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా క్వశ్చన్ చూడగానే ఎలా చేయాలి, ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలి, ఓకేనా, ఈజీ స్టెప్స్తో ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఇలాంటివన్నీ మన ఛానల్లో మనం వీలైనన్ని వీడియోస్ అయితే యూట్యూబ్ ద్వారా చేయడం జరిగింది. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, చూడండి. ఓకేనా? అలాగే మనం యాప్ స్టార్ట్ చేసాం, అందులో మీకు వీటి యొక్క క్లాసెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఏవైతే క్వశ్చన్స్ మీకు బోర్డు ఇక్కడ కనబడుతున్నాయి స్క్రీన్ మీద, ఎక్స్క్యూజ్ మీ, వీటి అన్నిటికీ కూడా ఆన్సర్స్ మన దగ్గర నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసిన సమ్స్ ఉన్నాయి. ఓకేనా? చాలా నీట్గా అందరికి అర్థమయ్యే విధంగా విత్ బేసిక్స్తో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీకు కనుక ఆ కోర్స్ కావాలనుకుంటే, ఆ వీడియో క్లాసెస్ చూడాలనుకుంటే మాత్రం మన యాప్ మేక్ థింగ్స్ హ్యాపెన్ ఎస్ వీ కెన్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అయిన తర్వాత మీకు కోర్సెస్ అపియర్ అవుతాయి. అక్కడ నా వాట్సాప్ నెంబర్ కూడా ఉంటుంది, నాకు మెసేజ్ చేయండి. ఇందులో కూడా మీకు ఇస్తానులేండి నా నెంబరు. ఓకే? దాని గురించి మాట్లాడుకుందాం. సో ఆ క్లాసులు మీరు తీసుకుంటే తిరుగు లేకుండా మీరు మంచి మార్క్స్ తెచ్చుకుంటారు. మీరు ఎవరు మంచి మార్క్స్ తెచ్చుకోకపోయినా దానికి బాధ్యుడిని నేను అవుతాను. ఖచ్చితంగా మీకు నేను ఆన్సరబుల్గా కూడా ఉంటాను. ఓకేనా? మీరు ఎవరు కంగారు పడాల్సిన పని అయితే అస్సలు లేదు. సో 24 సమ్స్ అయ్యాయి. సో ఇందులో మనకి మ్యాక్సిమం మోడల్స్ అనమాట. ఓకే? సో హోమోజీనియస్ అన్నామంటే ఎలా చేయాలి అదొకటి తెలుసు అనుకోండి, ఒక 5-6 సమ్లు ఇందులో కవర్ అయిపోతాయి. ఆ విధంగా చూసుకోవాలి అక్కడ. ఓకేనా? సో ఇవి ఈ లాస్ట్ అన్నీ కూడా మీకు బెర్నాలిస్ ఈక్వేషన్ అని చెప్పి ఉంటుంది అనమాట. చాలా సింపుల్, చాలా ఈజీగా చేయొచ్చు. కాన్సెప్ట్ ఏదైనా సరే మన క్లాసులు మరి మీరు విన్నారా లేదా, మన దగ్గర కోర్స్ తీసుకున్నారా లేదా అనేది చూసుకోండి. చాలామంది తీసుకున్నారు, ఎగ్జామ్స్ కూడా రాస్తున్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాస్తారు చాలా బాగా మన కోర్స్ తీసుకొని. అలాగే అంబేద్కర్ యూనివర్సిటీ వాళ్ళు కూడా ప్రజెంట్ ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా, వాళ్ళు కూడా తీసుకుంటున్నారు. సో మీలో ఎవరైనా సరే ఇంకా తీసుకోకపోతే తీసుకోండి. చాలామందికి మేలో ఎగ్జామ్స్ ఉన్నాయి, జూన్లో ఎగ్జామ్స్ ఉన్నాయి. మీరందరూ చాలా హ్యాపీగా ఉండొచ్చు, ఎందుకంటే మనం యాప్ లాంచ్ చేయడం జరిగింది. సో కొన్ని మంత్స్ బ్యాక్ మనకు అసలు యాప్ అనేది లేదు మన చేతిలో. ఓకే. సో చాలామంది అప్పుడు సార్ మీ క్లాసులు వినాలి, వీడియో కోర్సెస్ లాంటివి పెట్టండి అని ఎంతోమంది అడిగారు. బట్ అప్పుడు లేదు.
బట్ ఇప్పుడు మొత్తం రెడీగా ఉంది కాబట్టి మీరు తీసుకుంటే ఇంక మీకు తిరిగి ఉండదు అనమాట. సో ఇవి యూనిట్ 1 అమ్మ. ఓకేనా, యూనిట్ 1 ఇందులో ఉన్న ప్రతి క్వశ్చను మీరు చేసే విధంగా నేను చూసుకుంటాను. మీరు కనుక కోర్స్ తీసుకోగలిగి మన క్లాసెస్ వినగలిగితే మన వాట్సాప్ నెంబర్ మీ దగ్గర ఉంటుంది. ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా చెప్పడం జరుగుతుంది. మన దగ్గర కంప్యూటర్ క్లాసెస్ ఉన్నాయి, కంప్యూటర్లో డిఎల్డి ఉంది, సి లాంగ్వేజ్ ఉంది, ఇదేమో మ్యాథ్స్ అన్నీ ఉన్నాయి. ఫర్దర్గా మనం స్టాటిస్టిక్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ కూడా పెడుతున్నాం అనమాట. సో ప్రతి ఫ్యాకల్టీ మీకు అందుబాటులో ఉంటారు. మీకు ఎవ్వరు కూడా కంగారు పడాల్సిన పని లేదు. మీరు పే చేసిన డబ్బులకి 100% న్యాయం జరుగుతుంది. ఓకే, సో ఇవన్నీ కూడా సాల్వబుల్ సమ్స్ అమ్మ, సాల్వబుల్ సమ్స్. నెక్స్ట్ 9, 10, 11 ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా సాల్వబుల్ ఫర్ పి, సాల్వబుల్ ఫర్ ఎక్స్. ఇక్కడ ఏవైతే ఇచ్చినా అవన్నీ చేయండి, పక్కా పడతాయి ఈ క్వశ్చన్స్ మాత్రం. ఓకేనా, అది ఇక్కడ ఎన్ని అయ్యాయమ్మా? 19 సమ్మలు అయ్యాయి కదా. చాలా జాగ్రత్త చూడండి, 19 సమ్మలు ఉన్నాయి. ఈ 19 సమ్మలు మీరు చేసినా పర్లేదు. దీంతో పాటు అంటే ముందు ఈ 19 చేయండి. లేదు సార్ నేను ఈ 19 చేయలేకపోతున్నాను అనుకోండి, మీరు కంగారు పడవద్దు. ఏం చేస్తారంటే 20 సమ్ చూడండి, 20, 21, 22 స్క్రీన్ షాట్ తీసుకోండి. 23, 24, 25 ఈ సమ్స్ చేసేయండి. ఇదిగోండి 26, 27 అంతే, 27 వరకు, 20 నుండి 27 వరకు ఈ సమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చేసినా పర్లేదు. స్టార్టింగ్ ఉన్న 19 చేసినా పర్లేదు. నేను ఎందుకు అంటున్నానంటే మీకు చాయిస్ అనమాట ఇది. ఇందులో వచ్చే అవకాశం ఉంటుంది, అందులో వచ్చే అవకాశం కూడా ఉంటుంది అనమాట. సో అవి చేసుకుంటే సూపర్, ఇంకా ఎస్ఏ షార్ట్ కవర్ అయిపోద్ది. ఇవి చేసుకుంటే మ్యాక్సిమం ఎస్ఏ కవర్ అయిపోద్ది, షార్ట్ అనేది డౌట్ అనమాట. ఓకేనా, మరి కష్టపడితే దానికి ఫలితం ఉంటుంది. లేదు 7 క్వశ్చన్లు చేసుకుంటే ఈజీ అనుకోండి, ఎవరైనా ఇబ్బంది పడతారు కదా పాస్ అవ్వడానికి, అలాంటి వాళ్ళకి చెప్తున్నాను. వాళ్ళప్పుడు ఈ 20 to 27 చేసుకోండి. లేదు చేయగలను అనుకుంటే ఫస్ట్ 1 to 19 చేసుకోండి, ఏదైనా ప్రాబ్లం ఉండదు. ఇంక అన్నీ చేసేస్తే ఇంక తిరిగే ఉండదు. ఓకేనా, రైట్. నెక్స్ట్ యూనిట్ 3 చూద్దాం. యూనిట్ 3కి వచ్చేసరికి ఇక్కడ థర్డ్ యూనిట్, 4th యూనిట్, 5th యూనిట్ చాలా అంటే చాలా లాజికల్ వేలో ఉంటాయి. థర్డ్ యూనిట్ ఎవరికైతే బాగా వస్తుందో 4th బాగా వస్తుంది. 3rd, 4th బాగా వచ్చినోడికి 5th బాగా వస్తుంది. ఓకే, దాని మీద క్లాసెస్ ఇవన్నీ కూడా మన దగ్గర యాప్లో ఉన్నాయన్నమాట. సో మీరు ఎవరైనా తీసుకోకపోతే మాత్రం తీసుకోండి. ఇదిగోండి, ఇది మన యాప్. ఓకేనా, సో మన యాప్ డీటెయిల్స్ అనమాట. అవర్ కోర్సెస్ బెనిఫిట్స్. మన యాప్ మీకు మేక్ థింగ్స్ హ్యాపెన్ ఎస్వీకెన్ ఛానల్, ఇది నేమ్ ఆఫ్ ద యాప్. మీకు గూగుల్ ప్లే స్టోర్లో దొరుకుతుంది. లేదు అంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. నా వాట్సాప్ నెంబర్ కూడా ఇక్కడ మీకు ఉన్నది, ఇదిగోండి 6th పాయింట్లో. ఆ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టి హాయ్ సార్ అని పెట్టి మీరు నాతో ఏ క్వశ్చన్ మీరు అడిగినా మీకు దానికి నేను సమాధానం చెప్తాను. ప్రతిదానికి ఆన్సర్ దొరికింది అనుకున్నప్పుడు, జెన్యూనిటీగా అనిపించినప్పుడు మీరు కొనండి. ఓకేనా, ప్రతిదానికి నేను మీకు వాయిస్ సెండ్ చేయడం జరుగుతుంది. అంటే కాల్స్ లిఫ్ట్ చేయడానికి నాకు టైం ఉండదు బిజీ వల్ల. కాబట్టి మీరు మెసేజ్ పెడితే నేను మీకు మెసేజ్కి రిప్లై ఇస్తాను అనమాట, మీకున్న డౌట్స్ అన్నీ కూడా. ఓకే, గుర్తుపెట్టుకోండి, మన ప్రైస్ అనేది చాలా అంటే చాలా తక్కువ. చాలామంది ఎక్కువగా ఇస్తున్నారనమాట. బట్ తీరా చూస్తే అందులో కంటెంట్ ఉండకపోవచ్చు. బట్ మనది అలా ఉండదు, 100% కంటెంట్ ఉంటుంది. మీకు మన మీద నమ్మకం కలగాలంటే మాత్రం, అంటే అనుకుంటారు కదా అంటే సార్ అమౌంట్లు పే చేసిన తర్వాత అటు యాప్లో ఏదైనా లేదనుకోండి ఏంటి పరిస్థితి అని మీలో చాలామంది అనుకుంటారు. నా ఫోన్ నెంబర్ ఉంది. అలాగే మన ఇన్స్టాగ్రామ్ ఐడి MTH_Harish, ఇది ఇన్స్టాగ్రామ్ ఐడి. వినిపించిందా? MTH_Harish. అక్కడ మన స్టూడెంట్స్ యొక్క ఫీడ్బ్యాక్స్, స్టూడెంట్స్ యొక్క రిజల్ట్స్, వాళ్ళు వాట్సాప్లో పర్సనల్గా వ్యక్తపరిచిన వాళ్ళ పాజిటివిటీస్ ఇవన్నీ కూడా పెట్టాం. అంటే మనల్ని ఫాలో అయ్యి స్టూడెంట్స్ ఎంత బాగా, మీలాంటి స్టూడెంట్స్ ఎంత బాగా మార్క్స్ తెచ్చుకున్నారు అనేది అక్కడ పెట్టడం జరిగింది. అవన్నీ చూడండి, ఫాలో అవ్వండి. అన్నీ చూసి అన్నీ నచ్చాక అప్పుడే మన కోర్స్ తీసుకోండి. ఓకే, అమౌంట్ పే చేయండి, అప్పుడే మనల్ని నమ్మండి. ఏదైనా అంతే, జెన్యూనిటీ. ఓకేనా, మీకు జెన్యూన్గా అనిపిస్తేనే తీసుకోండి.
100% నేను మాత్రం జెన్యూన్గానే ఉంటాం. మన యూట్యూబ్ ఛానల్ ప్రెజెంట్ మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో ఈ యూట్యూబ్ ఛానల్లో కూడా కమ్యూనిటీ పోస్టులు చెక్ చేయండి, మన వీడియోస్ చూడండి. మ్యాథ్స్ క్లాసెస్ కంప్యూటర్ మీద ఒక క్లాస్ పెట్టాం, డిఎల్డి మీద పెట్టాం, క్లాసులు చూడండి, నచ్చేయలేదో చెక్ చేసుకోండి. ఓకేనా? అప్పుడు అన్నీ ఓకే అనుకున్నాక మీరు నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. మెసేజ్ చేసిన తర్వాత నాతో మాట్లాడి అప్పుడు ఇంకా మీకు డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యి అనుకుంటే అప్పుడు డైరెక్ట్గా యాప్ అనేది కొనొచ్చు. మీరు అదే యాప్లో కోర్స్ అనేది కొనొచ్చు. ఓకేనా? కానీ గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్స్ దగ్గరలో కొన్నా పర్లేదు, దూరంగా కొన్నా పర్లేదు. ఎగ్జామ్కి ఎక్కువ టైం ఉంది అనుకున్న వాళ్ళు ఇప్పుడు కొంటే ఇంకా మంచిది. ఎందుకంటే మీకు ప్రిపరేషన్ అనేది ఇక్కడ నుంచి చాలా బాగా చేసుకోవచ్చు. అప్పుడు మీరు అనుకున్న మంచి రిజల్ట్ ఇవ్వగలుగుతాను నేను మీకు. అర్థమవుతుందా? అదనమాట. కానీ ఎలా పాస్ అవ్వాలి, ఏ క్వశ్చన్స్ చేస్తే సరిపోతాయి, ఇలాంటివన్నీ కూడా మనమైతే చెప్పామన్నమాట యాప్లో. చాలా ఈజీగా ఉంటుంది, మీరు ఎవరు కంగారు పడాల్సిన పని అయితే లేదనమాట. ఓకే, రైట్. సో మీ క్లారిటీ వచ్చింది అనుకుంటాను. ఇప్పుడు నెక్స్ట్ మనం వచ్చేద్దాం ఇంపార్టెన్స్లోకి. సో ఇది మన యాప్ గురించి అనమాట. మీకు పీడిఎఫ్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి. ఓన్లీ పీడిఎఫ్ చాలు అనుకుంటే పీడిఎఫ్ తీసుకోవచ్చు. కానీ పీడిఎఫ్ కన్నా 100% మీకు నేను ఎక్కడ న్యాయం చేయగలనంటే క్లాసెస్లోనే. ఎందుకంటే క్లాస్లో నేను మీకు చెప్పగలను, పీడిఎఫ్లో నేను చెప్పలేను కదా అది. సో పీడిఎఫ్స్ ఉన్నాయి, క్లాసెస్ ఉన్నాయి. క్లాసెస్ తీసుకుంటే పీడిఎఫ్స్ అన్ని ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. లేదు పీడిఎఫ్సే కావాలంటే ఇన్స్టాలో మెసేజ్ పెడితే దాని డీటెయిల్స్ పెడతాను. నన్ను అడిగితే క్లాసెస్ అయితే బెటర్ మీకు ఎవరికైనా సరే. ఓకే, రైట్. సో యూనిట్ 3 అనమాట. యూనిట్ 3కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చాను. ఓకేనా? సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, ఒకే లాజిక్లా ఉంటాయి. ఆ tan AX ఇవన్నీ కూడా. ఓకేనా? పార్షియల్ ఫ్రాక్షన్ మోడల్ అంటారు అనమాట. సో ఇవన్నీ కూడా f(d) × y = q ఫార్మాట్లో ఉంటాయి. సో ఎలా చేయాలి, ఏంటి, జనరల్ సొల్యూషన్స్ ఏ విధంగా కట్టాలి అనేది చాలా అంటే చాలా సింపుల్గా ఇచ్చాను. సో 18 సమ్మలు ఉన్నాయి. ఈ 18 సమ్మలు కూడా కరెక్ట్గా చెప్తున్నాను, 5 మోడల్స్ ఉంటాయి. మెయిన్గా 5 ఉంటాయి. ఈ 5 చేస్తే ఈ 18 కాదు కదా 25 అనేది మీరు సింపుల్గా చేసేస్తారు. ఆ మోడల్ తెలియాలి అంతే. యూనిట్ 4 అంతా దాని కంటిన్యూషన్. ఇది కూడా ఇది f(d) × y = q ఫార్మాట్లోనే ఉంటుంది. సో ఇవన్నీ చేయగలగాలి. ఈ టర్మ్స్ అన్నీ కూడా కొంచెం అర్థం అవ్వాలి. అర్థం అవ్వకపోతే బట్టి కొట్టినట్టు ఉంటుంది. బట్టి కొట్టారా 100% మర్చిపోతారు. అర్థం అవ్వాలి. అర్థమయ్యేటట్టు మీకు ఎవరు చెప్పగలరు అనేది మీరే చూసుకొని దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అవ్వాలి ఈజీగా. ఓకేనా? సో ఇవన్నీ ఎన్ని ఉన్నాయమ్మా ఓవరాల్గా? ఇక్కడైతే ఈ పేజ్లో మనకి 15 క్వశ్చన్స్ ఉన్నాయి. అంతే, 15 ఇచ్చాను చూసారా? అంటే మోడల్ వస్తే సరిపోద్ది అంతే, ఇంకేం కాదు అక్కడ. 15 తర్వాత యూనిట్ 5కి వెళ్ళిపోయాం లాస్ట్. యూనిట్ 5లో కూడా ఇవన్నీ కూడా దాని కంటిన్యూషన్ అయినప్పటికీ మోడల్ మారిపోతుంది. అంటే ఎలా చేయాలి అంటే ప్రొసీజర్ అంతా కూడా ఇక్కడ మనకి వేరియేషన్ వచ్చేస్తుంది అనమాట. సో ఇదిగోండి, మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ అనే మోడల్లో మీకు ఫస్ట్ 5 సమ్స్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ 5 కాదు, 6, 7 ఇవన్నీ కూడా మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్ సమ్స్. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఇవి. ఓకే, నెక్స్ట్ 10, 11, 12 పక్క పడతాయి ఇవన్నీ. ఇదిగోండి 11 నుంచి మీకు ఇక్కడ కాచి యూలర్ అని చెప్పి ఉంటుంది. ఆ థియరం, ఆ ప్రాబ్లమ్స్ అనమాట అవి. 13, 14 లెజెండర్స్, కాచి యూలర్ ఇవన్నీ కూడా డిఫరెంట్ మోడల్స్. మరి అవి ఎలా చేయాలంటే మనం క్లాసెస్లో మనం చెప్పుకుందాం మరి. ఓకేనా? సో మీరు కనుక యాప్ తీసుకోకపోతే మాత్రం యాప్లో కోర్స్ అనేది తీసుకోండి, డౌన్లోడ్ చేయండి. ముందు చెక్ చేయండి ఎలా ఉన్నాయి డెమో వీడియోస్ అనేవి చూడండి. మన యాప్లో డెమో వీడియోస్ నచ్చి నాకు వాట్సాప్లో మాట్లాడి మీ క్లారిఫికేషన్స్ అన్నీ అయ్యాయి అనుకున్నాక మీరు తీసుకోవచ్చు. ఓకేనా? అది. సో 21 సమ్మలు ఉన్నాయి అంతే. సో ఇవి అలా చేసుకుంటే మీకు ఓవరాల్గా ఇక్కడ నేను ఇచ్చిన 5 యూనిట్స్ మీరు చేస్తే మీకు అలాగే 75 పడిపోద్ది. పాస్ అవ్వాలి సార్ అనుకున్న వాళ్ళు 3 యూనిట్స్ చేయండి. ఏ 3 యూనిట్స్ చేస్తారా అంటే 3rd యూనిట్, 4th యూనిట్, 5th యూనిట్ చేసుకోండి. ఇంకా తిరిగి లేకుండా మీరు పాస్ అయిపోతారు. ఓకే, క్లాసెస్ కావాలంటే మాత్రం మన దగ్గర తీసుకోండి. నాకు మ్యాథ్స్ అస్సలు రాదు సార్, నాకు టైం లేదు సార్, ఎలా సార్ అనుకున్న వాళ్ళు కూడా కంగారు పడొద్దు. నీకు టైం లేకపోయినా కూడా మన క్లాసులు తీసుకున్నావంటే నువ్వు ఒక్కరోజు కూర్చున్న క్లాసులు అలా అరగంటకు ఒక క్లాస్ వినేసినా కూడా ఈజీగా నువ్వు నేర్చుకుంటావు. కరెక్ట్గా ఒక 5-6 వీడియోలు ఉంటాయి అంతే ఒక యూనిట్కి. అలాంటి 6 వీడియోలు వినేసినా కూడా నీవు ఈజీగా పాస్ అయిపోతావు 3 యూనిట్స్. కంగారు పడాల్సిన పని అయితే ఏమీ లేదు. ఓకేనా? రైట్. సో ఇదనమాట. నెక్స్ట్ వీడియోస్లో మిగతావన్నీ పెడతాను. ఇంకే డౌట్ ఉన్నా నాకు మీరు అడగొచ్చమ్మా. థ్యాంక్ యూ సో మచ్.